బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు కొండా సురేఖ వివాదం, మరోవైపు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు. అసలు ఏం జరగబోతుంది? ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి? రైట్ నా ఇదే చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరి ఏ పరిణామాలకు దారితీయబోతున్నాయి? ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక షెడ్యూల్ అనుకున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఇక అమెరికా, లండన్ పర్యటన నిర్ణయించుకున్నారు. బట్ లండన్ సంబంధించి అంటే ఇప్పటికే అమెరికా పర్యటన సంబంధించి రద్దయినట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు నిరాకరించడంతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ పూర్తిగా మారిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంలో ఇక పర్యటన రద్దు చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రాన్నారు. ఇక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే యూకే పర్యటనకు మాత్రమే విదేశాంగ శాఖ అనుమతించింది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఇక 2 రోజుల క్రితం ఢిల్లీకి సిడబ్ల్యూసి సమావేశానికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఇక అక్కడి నుంచి నేరుగా లండన్కు చేరుకున్నారు. ఇవాళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లాఫర్ట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఆయన సందర్శిస్తారు. ఇక సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న కేంబ్రిడ్జ్ బృందంలో సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శిస్తారు. ఇక ఆగస్టు 23న సీఎం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఏదేమైనప్పటికీ మరోవైపు ఇక తెలంగాణలో ఇప్పటికే అందరికీ తెలిసిందే, తెలంగాణలో ఇప్పటికే కొండా సురేఖ వివాదం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రాకముందే మరి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. సో అందరికీ తెలిసిందే, కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సోదరుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మరి పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే మీద చేసిన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఇటు మీడియా, సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖకు మరి నోటీసులు ఇవ్వడం, కొండా సురేఖకి ఇచ్చిన నోటీసులలో కొండా సుష్మితకు సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల వివరణ కోరింది. బట్ కొండా సురేఖ ఆ వివరణనిస్తూ ఒక రిప్లైని ఇచ్చింది. బట్ ఆ రిప్లై మాత్రము ఇటు పీసీసీకి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరి సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే ఆ వివరణలో ఏం కనిపిస్తుంది? కొండా సురేఖ ఇచ్చిన వివరణ ఏంటి? నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం ఉంటుంది? సో దయచేసి మరి ఆమె వ్యక్తిగత విషయాలని ఆమెకే వదిలేస్తున్నా, నాకు ఆపాదించొద్దంటూ మరి కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. బట్ ఆ పరిణామాల తర్వాత, ఆ రిప్లై తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరొక అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను పూర్తి స్థాయిలో వాళ్ళు మీడియా ముందు బట్టబయలు చేస్తూ ఉన్నారు. సో గతంలో మరి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ వ్యవహారంలో మీరు మాట్లాడిన తీరు సరైనది కాదు, ఆ రోజు మేము అందరం కూడా మిమ్మల్ని వెనక్కి వేసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ఆ రోజు మీరు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చినట్టు కూడా కొండా సురేఖ కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదా, ఇన్ని రోజుల పాటు మీకు టికెట్ ఇచ్చి గెలిపించి ఉమ్మడి ఏపీలో మీరు మంత్రిగా పనిచేసి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రిగా పనిచేసిన తర్వాత మీ ఫ్యామిలీ ముఖ్యమంత్రి సోదరుల మీద కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే విధంగా మీరు వ్యవహరిస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. కొండా సురేఖ మరి బేషరతుగా క్యాబినెట్ నుంచి ఆమె వైతొలగాల్సిందే, పార్టీకి రాజీనామా చేయాల్సిందే, లేదంటే అధిష్టానమే ఆమెను సస్పెండ్ చేయాల్సిందే, కొండా సురేఖ ఫ్యామిలీని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించాల్సిందంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక సినారీ అయితే ఇంకొక సినారీ. సో డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23న మరి లండన్ నుంచి హైదరాబాద్కు రాబోతున్నారు. సో ఈలోపే కొండా సురేఖ మీద వేటుపడే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. బట్ కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఆషామాషి విషయం కాదు, అది ఏఐసిసి చేతిలో ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చే ఈ 3 రోజుల లోపలనే మరి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందా? ఒకవేళ జరిగితే కొండా సురేఖ ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకునే లోపే మరి ఆమె మీద సస్పెన్షన్ వేటు పడుతుందా అనే చర్చ జరుగుతుంది. అండ్ దానికి తోడు ఏ పరకాలలో అయితే కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో, అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో, మళ్ళీ అదే పరకాలలో వరంగల్లో
పరకాల లేదా వరంగల్లో ఒక భారీ బహిరంగ సభను పెట్టే ఆలోచన సైతం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. కొండా సురేఖని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆమె గత కొన్ని రోజుల నుంచి ఇట్లనే వ్యవహరిస్తూ ఉంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించి అభివృద్ధి విషయంలో కూడా ఆమె ఎక్కడ తోడ్పడట్లేదని కొంతమంది నాయకులు ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి మరి పార్టీకి లేఖ రాస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మరి ఈ టైంలో ఏం జరగబోతున్నది? నిజంగా మరి కొండా సురేఖను పార్టీ నిజంగా సస్పెండ్ చేస్తుందా? రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యవహారం కూడా బయటకు వస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు. ఇటు వెడమ బొజ్జు కానీ, షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కానీ, లేకపోతే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కానీ, రాజగోపాల్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా, కొండా సురేఖ అయినా, ఇంకెవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాం, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడతాం, ప్రతిపక్షాలకు ఒక ఆయుధాన్ని ఇస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం మేము పార్టీని కాపాడుకుంటాం, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుంటామని ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. బట్ ఈ టైంలో ఏం జరుగుతుందని ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో ఈ ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నది. కొండా సురేఖకు సంబంధించి మరి ఖచ్చితంగా ఆమె మీద సస్పెన్షన్ వేటు ఉంటుంది. ఆమె బీసీ అయినా ఇంకా ఏ సామాజిక వర్గమైనా తప్పు చేసినప్పుడు వేటు తప్పకుండా ఉండాల్సిందనేటువంటి ఒక లైన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, ముఖ్యమంత్రి లండన్ టు హైదరాబాద్ వస్తున్నారు. మరి హైదరాబాద్ వచ్చేలోపే కొండా సురేఖ మీద సస్పెన్షన్ వేటు పడుతుందా, లేక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైనా పునరాలోచన చేస్తారా? ఈ ప్రెస్ మీట్ల మీద, ఈ కౌంటర్ల మీద, ఈ నోటీసుల మీద ఓవరాల్గా కొండా సురేఖ ఏం స్పందిస్తుంది, కొండా మురళి ఏం స్పందిస్తాడు, కొండా సుస్మితా పటేల్ క్షమాపణ చెప్తుందా, లేకపోతే మరింత ఘాటుగా కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తుందా? అసలు ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. బట్ ఇప్పటికైతే తెలంగాణ వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, నోటీసులు, ఇక కౌంటర్లకు రీకౌంటర్ మాత్రము చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధాన ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారుతుంది.